వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. ఇది సండే వ్లాగ్ అనమాట, నిన్నటి వ్లాగ్. ఇంకా మార్నింగ్ లేవంగానే ఇంకా పోలియో డ్రాప్స్ వేస్తున్నారంటే మా పాపను తీసుకుని అంగన్వాడీకి అయితే వెళ్తున్నాను అనమాట. అట్లా వాళ్ళగా దాని పక్కే చూస్తారు. వెరీ గుడ్. భలే ఉందా? భలే వేసుకుని మనీ కుదరా పల్స్ పోలియో డ్రాప్స్ అయితే మా పాపకి వేయించుకొని ఇంటికి అయితే వచ్చేసాం. సో మార్క్ కూడా చేశారు చూడండి. ఈ మార్క్ ఎందుకు అంటే బేబీస్కి పోలియో డ్రాప్స్ వేస్తే మార్క్ చేస్తారనమాట, మళ్ళీ సెకండ్ టైం వేయకుండా. అండ్ ఎవరికైనా ఇలా మార్క్ చేయలేదంటే వాళ్ళకి పోలియో డ్రాప్స్ వేయలేదని ఐడెంటిఫై చేసి వాళ్ళకి పోలియో డ్రాప్స్ అనేవి వేస్తారనమాట. సో అందరూ నిన్న పోలియో డ్రాప్స్ వేయించారనుకుంటున్నాను, పుట్టిన బేబీ నుండి 5 years ఉన్న బేబీస్ అందరికీ. ఇంకా డ్రాప్స్ వేయంగానే 1/2 hour ఏమి ఇవ్వద్దని చెప్పారనమాట. సో ఫీడింగ్ కానివ్వండి, ఫుడ్ ఏం పెట్టద్దు అన్నారు. 1/2 hour గ్యాప్ ఇమ్మన్నారు. మా పాప 1/2 hour కాదు 1 hour అలా ఆడుకుంటూ ఉండిపోయింది. ఈ లోపైతే నేను ఇంకా దానికి ఉగ్గు మిక్స్ చేసేసాను అనమాట. సో హోమ్ మేడ్ సెర్లాక్ ఇది ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకున్నది. ఆల్రెడీ ఇది ఎలా చేయాలి అండ్ ఎలా మిక్స్ చేయాలి అన్నీ కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు చూడలేదు అనుకుంటే, మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. హోమ్ మేడ్ సెర్లాక్ అనమాట, మల్టీగ్రెయిన్ సెర్లాక్, అన్ని పల్సెస్తో చేసేది. ప్రెజెంట్ మా పాపకి ఇప్పుడు 7 months అనమాట. తనకు కూడా మనలాగే 3 times అయితే మేము సాలిడ్స్ ఇస్తున్నాం. మార్నింగ్ అయితే ఉగ్గుతో స్టార్ట్ చేస్తాం. ఒకవేళ మార్నింగ్ ఇడ్లీస్ అలా బ్రేక్ఫాస్ట్ ఉంటే కనుక తనకి ఉగ్గు కూడా పెట్టము, ఇడ్లీయే పెట్టేస్తాం అనమాట. సో బేబీకి నేను 7th monthలో ఏమేమి ఫీడ్ చేస్తున్నాను, ఆల్రెడీ 6th monthలో తనకి నేను సాలిడ్స్ ఎలా స్టార్ట్ చేశాను అవన్నీ కావాలి అంటే కమెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఇంకా మాకైతే బ్రేక్ఫాస్ట్ రాగి సంగటి, అందులోకి నాటుకోడి పులుసు అనమాట. ఈ మధ్య సండే వస్తే చాలు ఒక కోడి బలైపోతుంది, నాటుకోడి కట్ చేసేస్తున్నాం అనమాట. సో ఎప్పుడు టిఫిన్స్ ఎందుకని ఇలా అయితే రాగి సంగటి బ్రేక్ఫాస్ట్కే చేసేయమన్నాం. వేడి వేడి రాగి సంగట్లేకి వేడి వేడి నాటుకోడికి తింటూ ఉంటే ఎంత టేస్టీగా ఉంటుందో కదా. సో అందుకని చెప్పి ఇవాళ బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్ ఇలా వద్దు, రాగి సంగటి కావాలంటే ఇంకా అమ్మ అయితే కుక్ చేసేసారు. ఇంకైతే నేను బ్రేక్ఫాస్ట్ అవ్వగానే మా పాపకి ఏదో ఒక ఫ్రూట్ అయితే ఇస్తాను. 6th monthలో నేను తనకి డే అంతా కూడా ఒక ఫ్రూటే ఇచ్చేదాన్ని. 7th month నుంచి తనకి ఏంటి అంటే 2 fruits పెడతాను అనమాట. సో మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ 2 fruits అయితే తినిపిస్తాను. సో ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ నిప్లర్లో కట్ చేసి వేస్తే తను ఈజీగా సిప్ చేస్తుంది. జ్యూస్ అంతా నోట్లోకి వెళ్ళిపోతుంది, పల్ప్ అంతా అలానే ఉండిపోతుంది అనమాట. సో ఆ నిప్లర్లో ఆల్రెడీ ఈ ఫ్రూట్ నిప్లర్ గురించి చాలా వీడియోస్లోనే నేను చెప్పాను. అండ్ నేను దీని డీటెయిల్స్ అన్నీ కూడా ఒక వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా కింద మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి, చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. మా పాపకైతే ఫ్రూట్స్ మనం చేత్తో తినిపించడానికన్నా ఇలా దాంట్లో పెట్టి బేబీకి ఇస్తే తను ఈజీగా తింటుందనమాట. అండ్ నోట్లోకి వెళ్ళిపోతుందేమో పల్ప్ అంతా అనే టెన్షనే ఉండదన్నమాట. నాకు చాలా మంచిగా యూజ్ అయింది ఇది. ఇంకా పాపకు కాసేపు పడుకునేసింది. ఇంకా అమ్మ అయితే పెద్ద పని పట్టుకునింది అనమాట, పబ్బిళ్ళలు చేస్తున్నారు. సో చెక్కలు, పబ్బిళ్ళలు, ఇంకా చాలానే పేర్లు ఉన్నాయి, మేము పబ్బిళ్ళలు అంటామన్నమాట. ఇంకా ఇంట్లో స్నాక్స్ ఏమీ లేవంటే అమ్మ ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నారనమాట పబ్బిళ్ళలు అన్నీ కూడా. సో గైస్ ఇది నిన్న మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. దిస్ ఈజ్ పూజిత భూపాల్.